మున్సిపాలిటీలో అవిశ్వాస నోటీసుల కారణంగానే ప్రజాప్రతినిధులతో కలిసి గోవా వెళ్లామన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ట్రిప్కు తీసుకెళ్లి వారిని కూల్ చేస్తున్నామన్నారు. అవిశ్వాస తీర్మాన నోటీసులు కొత్త కాదని, సమస్యలు ఎక్కడైనా ఉంటాయన్నారు మల్లారెడ్డి. బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ పార్టీయే 1000 మీటర్ల లోతున ఉందన్నారు మాజీ మంత్రి. నేను గోవా పోయింది వాళ్ళతోటే, కార్పొరేటర్లతోటే. నేను దుబాయ్ పోయింది కౌన్సిలర్లతోటే. నేనేం విహారయాత్రలకు పోలే. అవిశ్వాసం దాంట్లో ఇవన్నీ కావద్దు. బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిస్టర్బ్ ఉంటే వాళ్ళని దోలుకపోయి సముద్రం ఒడ్డుకు అక్కడ చేస్తే కూల్ అయి వస్తున్నారు. మేడ్చల్ దొరకపోయినా సక్సెస్, పిడితాజ్ కూడా తీసుకుపోయినా సక్సెస్. ఇప్పుడు జవహర్ నగర్ వైజాగ్ కాదు, అరే మా దగ్గర చెప్తే నువ్వు రాష్ట్రం అంతా అడుగుతారు. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మళ్ళీ గోవాకు ట్రిప్ వేస్తారు వాళ్ళు, మన పోచారం వాళ్ళు, మన తుమ్కుట వాళ్ళు గోవాకు పోతారు, హ్యాపీగా తిరుగుతారు. గోవాకు ఏం చేస్తావు సార్? అవిశ్వాసం పెట్టొద్దంటే గోవాకే ఎందుకు వెళ్ళాలి సార్? గోవా ఆడ 3 బీచ్లు ఉన్నాయి. మంచిగా ఇంత మంచిగా బీచ్ల పక్క కూర్చుంటే మనిషి. కాశీకి పోతే నీకు దర్శనం ఇప్పిస్తావా? మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. తన పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించింది తానేనని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్లతో అంతా యువనేతలే ఉన్నారని, తాను కూడా యువకుణ్ణే అని అన్నారు మల్లారెడ్డి. గోవా పోయింది వాళ్ళతోటే, కార్పొరేటర్లతోటే. నేను దుబాయ్ పోయింది కౌన్సిలర్లతోటే. నేనేం విహారయాత్రలకు పోలే. అవిశ్వాసం దాంట్లో ఇవన్నీ కావద్దు. బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిస్టర్బ్ ఉంటే వాళ్ళని దోలుకపోయి సముద్రం ఒడ్డుకు అక్కడ చేస్తే కూల్ అయి వస్తున్నారు. మేడ్చల్ దొరకపోయినా సక్సెస్, పిడితాజ్ కూడా తీసుకుపోయినా సక్సెస్. ఇప్పుడు జవహర్ నగర్ వైజాగ్ కాదు, అరే మా దగ్గర చెప్తే నువ్వు రాష్ట్రం అంతా అడుగుతారు. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మళ్ళీ గోవాకు ట్రిప్ వేస్తారు వాళ్ళు, మన పోచారం వాళ్ళు, మన తుమ్కుట వాళ్ళు గోవాకు పోతారు, హ్యాపీగా తిరుగుతారు. గోవాకు ఏం చేస్తావు సార్? అవిశ్వాసం పెట్టొద్దంటే గోవాకే ఎందుకు వెళ్ళాలి సార్? గోవా ఆడ 3 బీచ్లు ఉన్నాయి. మంచిగా ఇంత మంచిగా బీచ్ల పక్క కూర్చుంటే